ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ద హార్మోన్స్ విచ్ రెగ్యులేటెడ్ ద స్లీప్ వేక్ సైకిల్ ఇన్ మ్యాన్ ఈజ్. సో ఏంటిది? మెలటోనిన్. ఓకే, మెలటోనిన్ అనేది మనకి ఇక్కడ స్లీప్ వేక్ సైకిల్. ఓకే, ఇన్సులిన్ ఈజ్ ఏ, మనకి ఇది ఇన్సులిన్ ఈజ్ ఏంటిది? మనకి ప్రోటీన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ which of the glands is large at the time of birth but in adult? Okay, it reduced to very small size. Okay, నెక్స్ట్ అనేది ఓల్డ్ ఏజ్ లో తర్వాతకి ఏమైతుంది అంటే సో స్మాల్ సైజ్ లోకి వెళ్తుంది. సో విచ్ గ్లాండ్ ఈజ్? సో థైరాయిడ్ అంటే అడ్రినల్ అండ్ థైమస్ అండ్ స్ప్లీన్. సో థైమస్ గ్లాండ్ ఈజ్ ఏమైతుంది మనకి? సో బర్త్ ఆఫ్ టైంలో మనకి స్మాల్ గా ఉండి అడల్ట్ లోకి వచ్చేసరికి ఏమైతుంది అది? సో సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అగైన్ మళ్ళీ ఏజ్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటే ఏమైతుంది? సో థైమస్ గ్లాండ్ అనేది సో సైజ్ అనేది రిడ్యూస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఇంపార్టెంట్ క్లాస్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, సో సో ఇమ్యూన్ సిస్టమ్ నుంచి మనకి దీంట్లో మనకి 1 and 2 మార్క్స్ అనేవి వచ్చే ఛాయిస్ ఉంటుంది. సో ఎండోక్రైన్ సిస్టమ్ లో 2 and 3 మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకే, సో దీంట్లో టోటల్ గా వచ్చేసి మనకి సో 3 and 4 మార్క్స్ అనేవి వచ్చే ఛాయిస్ ఉంటుంది కాబట్టి సో కంపల్సరీ రీడ్ చేయండి. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటిది? ఇమ్యూనాలజీ. ఇమ్యూనాలజీ అంటే ఏంటిది? మనకి స్టడీ ఆఫ్. ఓకే, స్టడీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఏ immunology. So first one, so Edward Jenner. Okay, Edward Jenner is a father of immunology. So ఇతను ఏంటి? మనకి ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని ఎవరిని అంటారు? ఎడ్వర్డ్ జెన్నర్. సో ఇమ్యూన్ సిస్టమ్ ఫస్ట్ ఏంటిది? మనకి ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ అంటే ఏంటిది? సో ఫైట్ అగైన్స్ ద డిసీజెస్. ఓకే, ఏమైతుంది మనకి ఇక్కడ? సో సరౌండింగ్ లో మనకి ఎన్విరాన్మెంట్ లో సో వైరసెస్ అని, బ్యాక్టీరియాస్ అని, సో మెనీ సో ఎఫెక్టెడ్ వైరస్ అనేవి మనకి ఎప్పుడు అటాక్ చేయడానికి చూస్తుంటాయి. సో కాబట్టి సో దీంట్లో ఏంటిది? అగైన్స్ ద డిఫెన్స్ కాజింగ్ ద ఆర్గానిజం. సో ఏంటిది? మనకి అగైనెస్ట్ గా వర్క్ చేస్తుంటది. సో దాన్ని ఏమంటాం? ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఇమ్యూనిటీ. సో నెక్స్ట్ మనం వచ్చేసి దీంట్లో వచ్చేసి నెట్వర్క్. ఓకే, సో నెట్వర్క్ ఆఫ్ ఆర్గాన్స్, సెల్స్, ప్రోటీన్స్ అనేవి దట్ ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ హార్మ్ఫుల్. ఓకే, సో హార్మ్ఫుల్ నుంచి మనకి ఏం చేస్తుందంటే సో నెట్వర్క్ ఆఫ్ ఆర్గాన్స్, సెల్స్, ప్రోటీన్స్ అనేవి సో మనకి ఏం చేస్తుంటాయి? సో ప్రొటెక్ట్ చేస్తుంటాయి. ఓకే, హార్మ్ఫుల్ నుంచి సో ప్రొటెక్ట్ చేస్తుంటాయి కాబట్టి ద ఇన్ఫెక్షన్స్. సో ఆ ఇన్ఫెక్షన్స్ ఏమొచ్చినాయి? సచ్ యాజ్ దట్ బ్యాక్టీరియాస్, వైరస్, ఎనిమల్ పారాసైట్స్, ప్రోటోజువాన్స్, హెల్మంథీస్ అనేవి ఏం చేస్తుంటాయి? సో సో ఆర్గానిజం కి ఎఫెక్ట్ చేస్తుంటాయి అనమాట. సో దీన్ని ఏమంటాము అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఇమ్యూన్ సిస్టమ్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఇమ్యూన్ సిస్టమ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది? ఎస్. సో నెక్స్ట్ వన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇమ్యూనాలజీ. సో ఇమ్యూనాలజీలో మనకి సో ఫస్ట్ లైన్ డిఫెన్స్ అండ్ సెకండ్ లైన్ డిఫెన్స్ అండ్ థర్డ్ లైన్ డిఫెన్స్ అని చెప్పేసి సో 3 డిఫెన్స్ అనేవి మన ఆర్గానిజమ్స్ లో సో ప్రజెంట్ అయినాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటిదంటే ఫస్ట్ లైన్ డిఫెన్స్. సో ఫస్ట్ లైన్ డిఫెన్స్ అనేవి సో ఏంటివి అంటే మనకి ఇక్కడ సో స్కిన్ అనేది ఫస్ట్ లైన్ డిఫెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? సెలైవా. సో దీంట్లో స్కిన్, మ్యూకస్ మెంబ్రెయిన్ అండ్ ఎంజైమ్స్ ఆఫ్ లైసోజైమ్ ఆఫ్ సెలైవా. సో సెలైవాలో ఏముంటుంది? మనకి లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. సో లైసోజైమ్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టియర్స్. సో టియర్స్ కూడా మనకి ఇక్కడ సో సెలైవాలో, టియర్స్ లో లైసోజైమ్ అనేవి సో ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇది ఏం చేస్తున్నాయి? ప్రివెంట్ ఆఫ్ ద ఎంట్రీస్. సో ఎంట్రీస్ యొక్క సో దీంట్లో నుంచి మనకి సో 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బిఫోర్ దట్ ఎండోక్రైన్ సిస్టమ్ లో నుంచి సో 2 or 3 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టోటల్ గా ఈ యూనిట్ నుంచి సో మనకి 3 or 4 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇమ్యూన్ సిస్టమ్ నుంచి కంపల్సరీ 1 క్వశ్చన్ అనేది సో మాక్సిమం పేపర్ లో మనకి కవర్ అవుతుంటది. సో నెక్స్ట్ ఎస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లో మనకి సో ఫస్ట్
ఫస్ట్ లైన్ డిఫెన్స్. ఓకే. ఫస్ట్ లైన్ డిఫెన్స్‌లో మనకి ఏముంటాయి? స్కిన్ అనేది మనకి సో, ప్రెజెంట్ మ్యూకస్ మెంబ్రేన్ అనేది నెక్స్ట్ సో, ఎంజైమ్స్. ఎంజైమ్స్ అనేవి మనకిక్కడ ఎంజైమ్ ఏంటిది? లైసోజైమ్. ఓకే. లైసోజైమ్ ఆఫ్ సలైవా అండ్ టియర్స్. సో, ఇవేంటిది? ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ ద బాక్టీరియాస్, వైరస్ సో, అన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటాయి కదా! సో, అవేం చేస్తున్నాయి? ప్రివెంట్ చేస్తుంటాయి. సో, దీస్ ఆర్ ఏ ఫస్ట్ లైన్ డిఫెన్సెస్. ఓకే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది? సెకండ్ లైన్ డిఫెన్స్. సో, సెకండ్ లైన్ డిఫెన్స్‌లో సో, నాన్ స్పెసిఫిక్ సెల్స్ అనేవి. ఓకే. సో, ఇవేంటివి అంటే న్యూట్రోఫిల్స్ ఓకే. మాక్రో మాక్రోఫేజ్ సెల్స్ అండ్ మాస్ట్ సెల్స్. సో, దీస్ ఆర్ ఏంటి మనకి సెకండ్ లైన్ డిఫెన్స్ అన్నమాట. సో, ఇక్కడ ఏం చేశాయంటే ఫాగోసైట్స్ అనేవి సో, నేచురల్ కిల్స్ అనేవి యాంటీ మైక్రోబియల్ సబ్స్టాన్స్ అనేవి సో, ఇన్‌ఫ్లమేషన్ అనేవి చేస్తుంటాయి. సో, ఇప్పుడు ఇన్‌ఫ్లమేషన్ ఫీవర్ అనేది వచ్చినప్పుడు సో, ఇవేం చేస్తాయి అంటే సో, దీన్ని అటాక్ చేస్తాయి. సో, దిస్ ఆర్ ఏంటిది సెకండ్ లైన్ డిఫెన్సెస్. థర్డ్ లైన్ డిఫెన్సెస్. థర్డ్ లైన్ డిఫెన్స్ ఏంటిది స్పెసిఫిక్ సెల్స్ అనేవి మనకి ఇక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి. సో, బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ అండ్ ఎన్‌కే సెల్స్, నేచురల్ కిల్లర్ సెల్స్ అని చెప్పేసి అంటాం. సో, ఇవేంటి మనకి ఎప్పుడైతే మనకి ఇమ్యూన్ సిస్టమ్‌లో బాడీలోకి ఎంటర్ అయిపోతాయో, సో, ఇవేంటి మనకి లింఫోసైట్స్ అనేవి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంటాయి. సో, మనకేంటిది యాంటిజెన్‌కి సో, ఎఫెక్ట్‌గా అపోజిట్‌గా మీది వర్క్ చేస్తుంటాయి. దీస్ ఆర్ ఏ థర్డ్ లైన్ డిసీజెస్. సో, ఈ ఈ థా ఈ డిసి ఈ డిఫెన్స్ అనేవి ఏంటి మనకి థర్డ్ లైన్ డిఫెన్సెస్ అన్నీ గూడా సో, ఫెయిల్ అయినప్పుడు సో, మనకి డిసీజ్ అనేది ఎగ్జిబిట్ అయితుంది. సో, ఏంటిది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అనేది సో, ఫెయిల్ అయినప్పుడు సో, ఏమైతుంది మనకి డిసీజెస్ అనేది ఎగ్జిబిట్ అయితుంటాయి. డిసీజెస్ అనేవి సో, బాడీకి అటాక్ అయితుంటాయి. సో, దీస్ ఆర్ ఎట్ సో, డిఫెన్స్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి సెల్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ సో, లింఫోసైట్స్. సో, మనకి దీంట్లో వచ్చేసి మనకి ఏముంటాయి అంటే సెల్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్‌లో మెయిన్‌లీ 3 టైప్స్ ఉంటాయి. లింఫోసైట్స్ అండ్ ఫాగోసైట్స్ అండ్ ఆక్సిలరీ సెల్స్. సో, 3 టైప్స్ అనేవి మనకిక్కడ ప్రెజెంట్ ఉంటాయి. సో, 1, 2, 3. సో, దీంట్లో వచ్చేసి లింఫోసైట్స్. లింఫోసైట్స్ వచ్చేసి ఏంటి మనకి సో, దీంట్లో బి లింఫోసైట్స్ అండ్ టీ లింఫోసైట్స్ అండ్ లార్జ్ గ్రాన్యులార్ లింఫోసైట్స్ అనేవి మనకిక్కడ ప్రెజెంట్ ఉన్నాయి. లార్జ్ గ్రాన్యులార్ లింఫోసైట్స్ ఓకే. లింఫోసైట్స్ అనేవి మనకిక్కడ ప్రెజెంట్ ఉన్నాయి. సో, బి లింఫోసైట్స్ అండ్ టీ లింఫోసైట్స్ స్మాల్ ఇన్ సైజ్ ఓకే. సో, దీస్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్. ఓకే. సో, వీటిని ఏమంటాము అంటే ఎన్‌కే సెల్స్ అని చెప్పేసి కూడా అంటాము. లార్జ్ గ్రాన్యులార్ లింఫోసైట్స్‌ని ఏమంటాము? ఎన్‌కే సెల్స్ అని చెప్పేసి అంటాం. సో, దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి బి లింఫోసైట్స్. సో, బి లింఫోసైట్స్‌లో ఓకే. సో, బి లింఫోసైట్స్ ఫస్ట్ వన్ ఏంటిది మనకి బి లింఫోసైట్స్ చూసుకున్నట్లయితే సో, ప్రొడ్యూస్ ద యాంటీబాడీస్ ఓకే. బి లింఫోసైట్స్ ఏం చేస్తున్నాయి? ప్రొడ్యూస్ ద యాంటీబాడీస్. So produce that antibody then capturing the circulating antigens are called a సో బి లింఫోసైట్స్. సో ఏం చేస్తాయి మనకి ఇవి బి లింఫోసైట్స్ అనేవి సర్క్యులేట్‌లో మనకి యాంటిజెన్స్‌ని సో డిటెక్ట్ చేస్తాయి, క్యాప్చర్ చేస్తాయి. సో దీస్ ఆర్ ఏ యాంటీబాడీస్. సో బి లింఫోసైట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. సో సో బి లింఫోసైట్స్ అనేవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయితాయంటే స్టెమ్ సెల్స్ నుంచి మనకు ప్రొడ్యూస్ అయితాయి. బోన్ మ్యారో ఆఫ్ ద మమ్మేలియన్స్. సో ఇక్కడ మమ్మేలియన్స్‌లో బోన్ మ్యారోస్‌లో ఇక్కడ ఏంటిది ప్రొడ్యూస్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటిది మనకి ఫెటల్ స్టేజ్‌లో ఎక్కడి నుంచి అంటే లివర్ నుంచి. ఓకే. ఫెటల్ స్టేజ్‌లో లివర్ నుంచి అండ్ సో బర్డ్స్‌లో వచ్చేసి ఏంటిది మనకి బుర్సా ఆఫ్ ఫ్యాబ్రిసియస్. ఓకే. బుర్సా ఆఫ్ ఫ్యాబియస్ నుంచి మనకి ఇక్కడ సో బర్డ్స్‌లో ప్రొడ్యూస్ అయితాయి. ఫెటల్ స్టేజ్‌లో లివర్స్‌లో ప్రొడ్యూస్ అయితాయి. అండ్ అడల్ట్ మమ్మేలియన్స్‌లో బోన్ మ్యారో నుంచి మనకి ఇక్కడ సో బి లింఫోసైట్స్ అనేవి ప్రొడ్యూస్ అయితాయి. సో మెచ్యూర్ బి లింఫోసైట్స్ అనేవి సో నెక్స్ట్ ఏమైతాయి అంటే సో ఏం సెల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయంటే సో మెమరీ సెల్స్ అండ్ ప్లాస్మా సెల్స్ అనేవి సో ప్రొడ్యూస్ చేస్తాయి. సో ప్లాస్మా సెల్స్ నుంచి అగైన్ ఏమైతాయి మనకి సో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయితాయి. సో దీస్ ఆర్ ఏ బి లింఫోసైట్స్. ఆల్రెడీ మీరు సో ఫస్ట్ ఇయర్‌లో ఈ బి లింఫోసైట్స్ గురించి, ప్లాస్మా సెల్స్ గురించి సో డిస్కస్ చేసుకున్నాం.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది టీ సెల్స్. సో టీ సెల్స్ లో వచ్చేసి మనకి ఇక్కడ సో lymphocytes that are not capable to ఏంటిది producing of antibodies and cannot recognize the free and circulating antigens is known as a T lymphocyte. సో ఇవి ఏం చేస్తాయి అంటే సో నాట్ రికగ్నైజ్డ్ అనమాట. ఏంటిది సో యాంటీబాడీస్ అనేవి సో ఏంటి చేస్తాయి సర్క్యులేటింగ్ చేస్తాయి, యాంటీజెన్స్ ని రికగ్నైజ్ చేయలేవు. ఓకే, సో టీ లింఫోసైట్స్ అనేవి ఓకే సో దీస్ ఆర్ టీ సెల్స్. సో ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అంటే బోన్ మ్యారో నుంచి. ఓకే, సో బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. దెన్ రీచ్ ద థైమస్ గ్లాండ్. ఓకే, థైమస్ గ్లాండ్ కి రీచ్ అవుతాయి అండ్ థైమస్ గ్లాండ్ కి రీచ్ అవుతాయి. డిఫరెన్షియేట్ మెచ్యూర్ టీ లింఫోసైట్స్ ఆర్ ఇమ్యూనో కాంపిటెంట్ టీ సెల్స్ అని చెప్పేసి అంటాం. సో ఇవి ఎక్కడ మనకి మెచ్యూర్ అయిపోతాయి అంటే సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంటూ ద ఫంక్షనల్ టీ సెల్స్ గా మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఓకే, సో దీంట్లో 2 టైప్స్ అనేవి మనకి ఇక్కడ ఎక్స్పోజ్ అవుతాయి. సో దీస్ ఆర్ టీహెచ్ హెల్పర్ సెల్స్ అని చెప్పేసి అంటాం అండ్ టీసీ సెల్స్. ఓకే, 2 టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. సో టీసీ సెల్స్ ప్రొడ్యూస్ ద మెమరీ సెల్స్ అండ్ ఎఫెక్టార్ సెల్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో టైప్స్ ఆఫ్ టీ సెల్స్. సో టీ సెల్స్ యొక్క టైప్స్ అనేవి చూసినట్లయితే దీంట్లో మనకి సో 2 టైప్స్ ఉన్నాయి కదా, టీ హెల్పర్ సెల్స్ అండ్ టీసీ సెల్స్. సో టీ హెల్పర్ సెల్స్ అనేవి రికగ్నైజ్ ద ఎగ్జోజినస్ యాంటీజెన్స్ present by the antigen presenting cells. Okay, presenting cell through the MHC class 2 protein. Okay, so దీని ఎక్కడ మనకి సో రికగ్నైజ్ చేస్తుంది అంటే ఎగ్జోజినస్ యాంటీజెన్స్. ఎగ్జోజినస్ యాంటీజెన్స్ అంటే ఏంటిది, దట్ మీన్స్ ఎగ్జో మీన్స్ ఏంటిది అవుట్ సైడ్ లో ఉన్నటువంటి ఫారిన్ పార్టికల్స్ అనేది ఏంటిది మనకి ఫారిన్ వైరస్ బ్యాక్టీరియాస్ అనేవి ఏంటి అంటే సో ఎగ్జోజినస్ యాంటీజెన్స్ అని చెప్పేసి అంటాం. సో దీస్ ఆర్ ఏంటి మనకి సో ఏంటిది ప్రజెంటెడ్ ద యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్. ఓకే, యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ తోటి సో బైండ్ అవుతుంది, అది ఏంటిది ప్రజెంట్ అవుతుంది అండ్ సో త్రో ద ఏంటిది ఎగ్జిబిట్ ఎట్లా అవుతుందంటే ఎంహెచ్ క్లాస్ 2. ఓకే, ఎంహెచ్ క్లాస్ 2 తోటి మనకి ఇక్కడ సో ప్రజెంట్ అవుతుంది. సో దే హెల్ప్ ద బీ సెల్స్ ఈజ్ ప్రొడ్యూస్ ద యాంటీబాడీస్. సో ఏం చేస్తాయి యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. సో నెక్స్ట్ వన్ ఏంటిది ఇక్కడ అంటే mononuclear phagocytes in stimulate the phagocytosis. సో అండ్ ఆల్సో యాక్టివేట్ ద టీ సెల్స్. సో ఏం చేస్తాయి ఇవి టీ సెల్స్ ని కూడా యాక్టివేట్ చేస్తాయి. సో ఇవి ఏం చేస్తాయి అంటే సో సెల్ మీడియేట్ ఇమ్యూన్ సిస్టమ్ లో అండ్ సెల్ హ్యూమరల్ ఇమ్యూనిటీ సిస్టమ్ లో మనకి ఇవి పార్టిసిపేట్ చేస్తుంటాయి. సో దీంట్లో వచ్చేసి మనకి సో నెక్స్ట్ మ్యాక్రోఫేజెస్ లో ఇంటర్ఫెరాన్స్ అనేవి రిలీజ్ చేస్తుంది అండ్ సైటోకైన్స్ సచ్ యాజ్ ఇంటర్లూకైన్స్ అనేవి రిలీజ్ చేస్తుంటాయి. సో ఈ ఇంటర్లూకైన్స్ అనేవి సో ఎఫెక్టార్ సెల్స్ మీద సో వర్క్ చేస్తుంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టీ సెల్స్. ఓకే, టీసీ సెల్స్ అని వచ్చి దీంట్లో మనకి సో దీన్ని ఏమంటాం అంటే CD8+ అని చెప్పేసి అంటాం, CD4+ అని చెప్పేసి అంటాం. సో టీహెచ్ సెల్స్, దీస్ ఆర్ టీసీ సెల్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి యాంటీజెన్స్ అనేవి సో ఎక్కడ ప్రెసెంట్ అవుతాయి అంటే సో దీంట్లో వచ్చేసి ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్స్. ఓకే, దీంట్లో వచ్చేసి మనకి టీసీ సెల్స్ లో ఓకే ASCS లో మనకి ఇక్కడ ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్స్ లో మనకి ఇక్కడ సో ప్రెసెంట్ అవుతాయి. యాంటీజెన్స్ అనేవి ఎక్కడ ఎగ్జిబిట్ అవుతాయి అంటే ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్స్ లో మనకి ఇవి సో ఎక్స్పోజ్ అవుతుంటాయి. సో దీంట్లో అదే టీహెచ్ సెల్స్ అనేవి సో దేని మీద ఎక్స్పోజ్ అవుతాయి అంటే ఏంటిది యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్. ఓకే, యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ లో సో ఇవి ఎక్స్పోజ్ అవుతుంటాయి అంటే ఎగ్జిబిట్ అవుతుంటాయి. సో దీంట్లో వచ్చేసి ఎంహెచ్ క్లాస్ 2 అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఎంహెచ్సి క్లాస్ 2 అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటిది సో దేంతో ఎగ్జిబిట్ అంటే ఎక్స్పోజ్ అవుతుంది అంటే ఎంహెచ్సి క్లాస్ 1 తోటి ఇది సో ఏంటిది సో ఎగ్జిబిట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది దీంట్లో వచ్చేసి మనకి
సో ఇది ఓన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సో దీస్ ఆర్ ఏంటిది మనకి టిహెచ్ సెల్స్ అనేవి సో ఏంటిది సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ సిస్టమ్ లో ఇన్వాల్వ్ అవుతుంది అండ్ హ్యూమరల్ ఇమ్యూన్ సిస్టమ్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో బట్ ఇన్ ద టీసీ సెల్స్ ఆర్ అనేవి ఏమైతాయి ఓన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఓన్లీ సో ఏంటిది సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఓన్లీ ఇన్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ సిస్టమ్ సో ప్రజెంట్ అయి ఉంటాయి. సో అంటే ఇది ఎగ్జిబిట్ చేస్తుంటది, సో ఇన్వాల్వ్ అవుతుంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి NK cells, large granular lymphocytes. సో లార్జ్ గ్రాన్యులర్ లింఫోసైట్స్ అనేవి వెరీ ఫాస్ట్ గా ఇవి సో ఏంటి రియాక్షన్ అనేది చూపిస్తుంటది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఆల్వేస్ దీస్ సెల్స్ ఆర్ యాక్టివేటెడ్. సో ఏంటిది సో ఈ సెల్స్ అనేవి సో ఆల్ టైమ్ లో మనకి ఇవి యాక్టివేటెడ్ ఉంటాయి, వెరీ ఫాస్ట్ గా క్విక్ గా ఇవి సో యాంటీజెన్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంటాయి, సో అటాక్ చేస్తుంటాయి. సో ఇవనేవి సో ఇది దేన్ని డిస్ట్రాయ్ చేస్తా అంటే స్మాల్ క్యాన్సర్ సెల్స్ ని కూడా ఇవి డిస్ట్రాయ్ చేస్తాయి. సో బిఫోర్ దట్ ఏంటిది ట్యూమర్ లా ఫామ్ కాక ముందుకే ఇవి ఏం చేస్తాయి, ముందే బిఫోర్ దట్ ఏం చేసినాయి సెల్స్ అనేవి సో డిస్ట్రాయ్ చేసేస్తుంటాయి. సో దీస్ ఆర్ ఏంటిది మనకి ఎన్కే సెల్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్ అని చెప్పేసి అంటాం. సో సో ఇంపార్టెంట్ డిఫెన్స్ అన్నమాట ఇవి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది ఫాగోసైట్స్. సో ఫాగోసైట్స్ లో మనకి వచ్చేసి దీంట్లో 2 టైప్స్ అనేవి ఉన్నాయి, మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ అండ్ పాలిమార్ఫో న్యూక్లియర్ ఫాగోసైట్స్. ఓకే, దీంట్లో వచ్చేసి మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ అండ్ పాలిమార్ఫో న్యూక్లియర్ ఫాగోసైట్స్ అనేవి సో ప్రెసెంట్ ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి monocytes of the blood enter the extra capillary space. Okay, so and transfer into that ఏంటిది histocytes in that connective tissue. సో ఏంటి మనకి histocytes అనేవి కనెక్టివ్ టిష్యూలో సో నెక్స్ట్ వన్ వచ్చేసి కుప్పర్ సెల్స్. కుప్పర్ సెల్స్ వచ్చి లివర్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి అండ్ మైక్రోగ్లియాస్ వచ్చేసి బ్రెయిన్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. బ్రెయిన్ లో ప్రెసెంట్ ఉంటాయి అండ్ ఆస్టియోక్లాస్ట్ వచ్చేసి బోన్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి అండ్ సైనోవియల్ ఫ్లూయిడ్ లో మనకి ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి. సో దీస్ ఆర్ ఏంటి మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్. ఓకే, సో ఏమైతే మోనోసైట్స్ అనేవి బ్లడ్స్ ఎంటర్ ఇంటూ ద ఎక్స్ట్రా క్యాపిలరీ స్పేస్. ఓకే, ఎక్స్ట్రా క్యాపిలరీ స్పేస్ లోకి సో ఎంటర్ అయిపోతాయి. సో దీస్ ఆర్ ట్రాన్స్ఫర్ ఇంటూ ద హిస్టోసైట్స్, కూపర్ సెల్స్, మైక్రోగ్లియా సెల్స్, ఆస్టియోక్లాస్ట్ అండ్ సైనోవియల్ సెల్స్ అనేవి సో ఇవి సో ఆ ప్లేసెస్ లో మనకి ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ మన వచ్చేసి పాలిమార్ఫో న్యూక్లియర్ ఫాగోసైట్స్. ఓకే, PMNS అని చెప్పేసి అంటాం. సో దీంట్లో అనేది గ్రాన్యులోసైట్స్ ఆఫ్ ద బ్లడ్ ఇంక్లూడ్స్ ద న్యూట్రోఫిల్స్, బాసోఫిల్స్ అండ్ ఎస్నోఫిల్స్ అనేవి సో ఏంటి ఇవి సో గ్రాన్యులోసైట్స్. సో గ్రాన్యులోసైట్స్ లో ఏముంటాయి మనకి సో NBE. ఓకే, NBE అని చెప్పేసి. ఓకే, సో దీంట్లో ఏంటిది న్యూట్రోఫిల్స్, బాసోఫిల్స్ అండ్ ఎస్నోఫిల్స్. సో ఇవి మనకి మేజర్ గా ఇవి సో ఎగ్జిబిట్ చేస్తాయి. న్యూట్రోఫిల్స్ అనేవి సో ఎక్కువ కంటెంట్ లో మనకి మెజారిటీలో ఇవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఆక్సిలరీ సెల్స్. సో ఆక్సిలరీ సెల్స్ ఏంటి మనకి ఇక్కడ అంటే హెల్ప్ ద లింఫోసైట్స్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆర్ కాలే సో ఆక్సిలరీ సెల్స్. సో ఏంటి ఇవి ఏం చేస్తాయి అంటే లింఫోసైట్స్ కి హెల్ప్ చేస్తుంటాయి. సో ఇమ్యూన్ రెస్పాన్స్ కి సో ఏంటిది లింఫోసైట్స్ కి ఇవి హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో ఇట్ ఈస్ కాలే ఆక్సిలరీ సెల్స్. సో దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి మనకి అంటే బాసోఫిల్స్ అనేవి ఇంక్లూడింగ్ ద సెల్స్ దట్ ఆర్ బాసోఫిల్స్, మాస్ట్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ అండ్ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్. సో దీస్ ఆర్ ఏంటి మనకి సో సెల్స్ అన్నమాట ఇవి. సో ఇవి ఏం చేస్తాయి అంటే ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అంటే బాసోఫిల్స్, మాస్ట్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ అనేవి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమైతుంది
సో ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది సరౌండింగ్ ద టిష్యూలో ఏమైతుంది అంటే ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ఏంటి మనకి యాక్సిలరీ సెల్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లో సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్గాన్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, ఆర్గాన్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. సో దీంట్లో వచ్చేసి ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్. ఓకే, సో దీంట్లో ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేవి సో ఏమేమి ఉంటాయి అంటే సో లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ అండ్ బికమ్ ఏ మెచ్యూర్ లింఫోసైడ్స్. ఏంటిది మనకి ఇక్కడ అంటే మెచ్యూర్ లింఫోసైడ్స్ గా మనకి ఇక్కడ సో ఫామ్ ఎగ్జిబిట్ అవుతుంటాయి. సో మెచ్యూర్ లింఫోసైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో వీటిని ఏమంటాం అంటే ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి బోన్ మ్యారో అండ్ బుర్సా ఏంటిది మనకి ఇక్కడ థైమస్ గ్లాండ్ అనేది ప్రజెంట్ ఉంటుంది. అండ్ బుర్సా ఫ్యాబ్రిసియస్ అనేది బర్డ్స్ లో మనకి ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి. సో దీస్ ఆర్ ఏంటి మనకి ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ మెచ్యూర్ లింఫోసైట్స్ అనేవి సో ఇక్కడ ఎగ్జిబిట్ అవుతుంటాయి, ప్రజెంట్ అయి ఉంటాయి. సో సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. సో సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ వచ్చేసి ఏంటి అంటే మెచ్యూర్ లింఫోసైట్ ట్రాన్స్ఫర్ ఇంటూ ద ఫంక్షనల్ లింఫోసైడ్స్. సో ఇక ఏమైతున్నాయి అంటే మెచ్యూర్ లింఫోసైట్ అనేవి ట్రాన్స్ఫర్ ఇంటూ ద సో ఫంక్షనల్ లింఫోసైట్స్ గా కన్వర్ట్ అయిపోతుంటాయి. సో వీటిని ఏమంటాం అంటే సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటారు. సో దేని వల్ల ట్రాన్స్ఫర్ అయిపోతుంటాయి అంటే సో ఫంక్షనల్ లింఫోసైట్స్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంటాయి. సో వాట్ ఆర్ దీస్ అంటే స్ప్లీన్, లింఫ్ నోడ్స్, టాన్సిల్స్, పియర్ ప్యాచెస్, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ అపెండిక్స్. ఓకే, సో దీనివల్ల ఏమవుతున్నాయంటే మెచ్యూర్ లింఫోసైట్స్ అనేవి ఫంక్షనల్ లింఫోసైట్ లాగా సో ఇవి కన్వర్ట్ అయిపోతుంటాయి. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి సో పియర్ ప్యాచెస్ అనేవి, అపెండిక్స్ అనేవి సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. సో స్ప్లీన్ అనేది సో స్ప్లీన్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు. సో స్ప్లీన్ లో ఒకసారి రివైజ్ చేద్దాం. సో బీన్ షేప్ లో ఇది ప్రజెంట్ అయి ఉంటుంది. స్ప్లీన్ అనేది సో ఏం చేస్తుంది ఎరిథ్రోసైట్స్ అనేవి సో ప్రొడ్యూస్ చేస్తుంటది. రిజర్వాయర్ గా ఇది వర్క్ చేస్తుంటది అండ్ గ్రేవ్ యార్డ్ గా సో ఇది వర్క్ చేస్తుంటది. సో లింఫ్ నోడ్స్ సో ఏంటి మనకి సో లింఫ్ నోడ్స్ సో ఇది మనకి ఏ విధంగా ఉంటుందంటే లొకేటెడ్ డిఫరెంట్ పాయింట్స్ లో మనకి ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది. సాలిడ్ స్ట్రక్చర్ లో మనకి ఇది ప్రజెంట్ అయి ఉంటుంది. సో దే ట్రాప్ ద మైక్రో ఆర్గానిజమ్స్. సో ఏం చేస్తాయి ఇవి మైక్రో ఆర్గానిజం ని ట్రాప్ చేస్తుంటాయి. సో యాంటీజెన్స్ అనేవి సో ఏంటిది రెస్పాన్సిబుల్ అయినప్పుడు యాక్టివేట్ అయినప్పుడు సో లింఫోసైట్స్ అనేవి సో ప్రజెంటింగ్ దేర్ అండ్ కాజెస్ ద ఇమ్యూన్ రెస్పాన్స్. సో ఇమ్యూన్ రెస్పాన్స్ కి ఇవి సో రియాక్ట్ అవుతుంటాయి. సో యాంటీజెన్ అనేది అటాక్ చేసినప్పుడు సో ఇమ్యూన్ రెస్పాన్స్ కి ఇవి రెస్పాండ్ అవుతుంటాయి. సో నెక్స్ట్ దీంట్లో వచ్చేసి సాల్యుబుల్ మీడియేటర్స్ ఆఫ్ ద ఇమ్యూనిటీ. సో దీంట్లో వచ్చేసి కాంప్లిమెంట్ ప్రోటీన్స్. సో కాంప్లిమెంట్ ప్రోటీన్స్ వచ్చేసి ఏంటి అంటే సో దీంట్లో సో గ్రూప్ ఆఫ్ ఇన్యాక్టివ్ ప్లాస్మా ప్రోటీన్స్ అండ్ సెల్ సర్ఫేసింగ్ ప్రోటీన్స్ వచ్చేసి సో ప్రజెంట్ అయి ఉంటాయి. సో వెన్ యాక్టివేటెడ్ సో ఇవన్నీ యాక్టివేట్ అయినప్పుడు మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్ అనేది సో ఇది ఫామ్ అవుతుంది. ఓకే, సో మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్. సో మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్ అనేది సో ఏం చేస్తుంది ఫామ్ చేస్తుంది. యాక్టివేషన్ అయిపోయి సో ప్లాస్మా ప్రోటీన్స్ అండ్ సెల్ సర్ఫేస్ ప్రోటీన్స్ అనేవి యాక్టివేషన్ అయిపోయి మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్ ని ఫామ్ చేస్తుంటాయి. సో ఇవి ఏం చేస్తుంటాయి అంటే పోర్స్ ని ఫామ్ చేస్తుంటాయి. ఓకే, దిసార్ అనేది ఏంటి మనకి యాంటీజెన్ అనుకుంటే సో ఇది ఏంటిది పోర్స్ ని అంటే ఏంటి హోల్స్ ని ఫామ్ చేస్తుంటాయి. ఈ హోల్స్ నుంచి సో ఏమైనది ది సో పోర్స్ ని అనేది ఇది ఫామ్ చేస్తుంటుంది. ఓకే, పోర్స్ అంటే ఏంటిది మనకి ఇక్కడ హోల్స్. సో హోల్స్ అనేది ఫామ్ చేసిన తర్వాతకి ద ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ ఎంటర్ ఇంటూ ద స్పెసిఫిక్ సెల్. ఓకే, సో ఎంటర్ అయిపోయి ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అండ్ సాల్స్ అనేవి సో దీంట్లోకి పోర్స్ నుంచి సో ఎంటర్ అయిపోతుంటాయి. సో ఎంటర్ అయిపోయి సో ఇది ఏమైతుంది డిస్ట్రాయ్ అయిపోతుంటది. సో దిస్ ఏంటిది మనకి కాంప్లిమెంట్ ప్రోటీన్ అని చెప్పేసి అంటాము. సో ఓకే, సో దిస్ ఈజ్ ఏ కాంప్లిమెంట్ ప్రోటీన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది సైటోకైన్స్. సైటోకైన్స్ లో అగైన్ 2 టైప్స్ అనేవి మనకి ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి. సో దీస్ ఆర్ ఇంటర్లూకైన్స్ అండ్ ఇంటర్ఫెరాన్స్. సో ఇంటర్లూకైన్స్ ఏంటి మనకి ఇక్కడ అంటే సో ప్రొడ్యూస్ ద ల్యూకోసైడ్స్. ఓకే, సో ఏం ప్రొడ్యూస్ చేసి ఉంటాయి అంటే
సో ల్యూకోసైట్స్ అనేవి ఇంటర్లూకైన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంటాయి. సో ప్రైమరీ ఇన్వాల్వ్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ద సెల్స్. సో ఇమ్యూన్ సిస్టమ్ లో ఇవి సో పార్టిసిపేట్ చేస్తుంటాయి. సో ఇంటర్లూకైన్స్ L1 అనేది బ్రెయిన్ లోకి రీచ్ అయినప్పుడు ఏమైతుంది మనకి ఫీవర్ అనేది అటాక్ అవుతుంది. సో ఇంటర్ఫెరెన్స్ లో ఏమేమి ప్రెజెంట్ ఉంటాయంటే మనకి ఇక్కడ సో ఆల్ఫా, బీటా అండ్ గామా. సో ఆల్ఫా, బీటా, గామా అని చెప్పేసి సో మనకి ఇంటర్ఫెరాన్స్ అనేవి ప్రెజెంట్ ఉంటాయి. సో ఇది దేనికి యూజ్ఫుల్ గా ఉంటుంది అంటే యాక్టివేట్స్ ద ప్రోటీన్ ప్రొడ్యూస్డ్ బై ద సో వైరల్ ఇన్ఫెక్టెడ్ సెల్స్. సో ఏంటి మనకి అంటే వైరల్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ అనేవి ఏమి చేస్తాయి సో యాంటీవైరల్ ప్రోటీన్స్ ని ఇవి ప్రొడ్యూస్ చేస్తుంటాయి. సో నెక్స్ట్ ఏం చేస్తుంది ఇన్వాల్వ్ ద ప్రొటెక్టింగ్ ద నైబర్ సెల్స్. సో నైబర్ సెల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి సో ఇవి ఇన్వాల్వ్ అవుతుంటాయి. సో దీస్ ఆర్ ఏంటి ఆల్ఫా, బీటా, గామా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది యాంటీబాడీస్. సో యాంటీబాడీస్ అంటే యాంటీబాడీస్ వచ్చేసి సో మనకి ఇక్కడ పాథోజన్స్ అనేవి ఎంటర్ అయినప్పుడు బాడీలోకి ఎంటర్ అయినప్పుడు సో బి లింఫోసైట్స్ అనేవి ప్రొడ్యూస్ దట్ ఆర్మీ ఆఫ్ ప్రోటీన్స్. సో ప్రోటీన్ యొక్క ఆర్మీని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. సో దీని ఏమంటామంటే యాంటీబాడీస్ అంటాం. సో ఫైట్ ఎగనెస్ట్ ద యాంటీజెన్స్. సో ఇవి దేనికి ఎగనెస్ట్ గా వర్క్ చేస్తుంటాయి అంటే ఎగనెస్ట్ ద యాంటీజెన్స్ కి ఎగనెస్ట్ గా ఇది వర్క్ చేస్తుంటది. దిస్ ఆర్ ఏ హైలీ స్పెషలైజ్డ్ బాండ్. ఓకే, దిస్ ఇస్ కంటైన్ ఏ హైలీ స్పెషలైజ్డ్ బాండ్ ఇస్ కాల్ ఏంటి మనకి సో పారాటోప్స్. సో పారాటోప్స్ వచ్చేసి దీస్ ఆర్ పారాటోప్స్. ఓకే, హైలీ స్పెషలైజ్డ్ బాండ్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది మనకి సో 2 టైప్స్ అనేవి మనకి సో సెల్స్ యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో దర్స్ ఆర్ సర్క్యులేటింగ్ ప్రీ యాంటీబాడీస్ అండ్ సర్ఫేస్ యాంటీబాడీస్ ఆర్ ప్రెజెంటెడ్. సో ఇవి బాడీ ఫ్లూయిడ్స్ లో మనకి ఇవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అండ్ సో నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ సర్ఫేస్ యాంటీబాడీస్ అనేవి ఇక్కడ ప్రెజెంట్ ఉంటాయి. సర్క్యులేటింగ్ అనేవి మనకి ఏం చేస్తుంటాయి అంటే సో సో బాడీలో మనకి ఫ్లూయిడ్స్ లో సర్క్యులేట్ అవుతుంటాయి. సర్ఫేస్ యాంటీబాడీస్ ప్రెజెంట్ ఆన్ ద సో సర్ఫేస్ ఆఫ్ ద బి మెచ్యూర్ సెల్స్. సో మెచ్యూర్ బి సెల్స్ లో సర్ఫేస్ పైన ఇవి సో సర్ఫేస్ యాంటీబాడీస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ మెమరీ సెల్స్ కూడా ఇవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రక్చరల్. ఓకే, సో స్ట్రక్చరల్ లో మనకి ఇక్కడ స్ట్రక్చర్ వచ్చేసి ఏంటిది అంటే సో యాంటీబాడీస్. సో ఇక్కడ యాంటీబాడీస్ యొక్క స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సో ఇది ఏ షేప్ లో ఉంది వై షేప్ లో ఇది ప్రెజెంట్ అయినది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో దీంట్లో వచ్చేసి యాంటీజెన్ బైండింగ్ సైట్ వచ్చేసి ఏంటిది అంటే దీస్ ఆర్ ఏ యాంటీజెన్ బైండింగ్ సైట్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్. ఓకే, లైట్ చైన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటాయి. అండ్ సో నెక్స్ట్ ఏంటిది హెవీ చైన్స్ అనేవి ఇక్కడ ప్రెజెంట్ అయ్యి సో ఈ 2 చైన్స్ ని సో లింక్ చేసేది ఏంటిదంటే డైసల్ఫైడ్ బాండ్. ఓకే, డైసల్ఫైడ్ బాండ్ అనేది ప్రెజెంట్ అయ్యి సో దీస్ ఆర్ ఏంటి మనకి సో స్ట్రక్చరల్. సో దీంట్లో వచ్చేసి మనకి IgD అండ్ IgE అండ్ IgG దీస్ ఆర్ ఏ మోనోమెరిక్ యూనిట్స్. ఇంపార్టెంట్ వన్ వచ్చేసి మోనోమెరిక్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో IgA డైమెరిక్. ఓకే, డైమెరిక్ అనేది సో ఆల్రెడీ సో రిప్రొడక్షన్ లో చూస్తుంటారు. ఓకే, సో ఇది ఎక్కడ ప్రెజెంట్ అంటే మిల్క్ లో ప్రెజెంట్ అయ్యి. ఓకే, నెక్స్ట్ IgM పెంటామెరిక్. ఓకే, పెంటామెరిక్ అనేది దిస్ ఇస్ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఏ లార్జెస్ట్ ఇన్ సైజ్. ఓకే, దిస్ వన్ ఇస్ ఏ లార్జెస్ట్ ఇన్ సైజ్. లార్జెస్ట్ ఇన్ సైజ్ లో మనకి ఇవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఏంటిది ఇక్కడ అంటే సో ఎక్యూట్ లో మనకి ఇక్కడ ప్రెజెంట్ అవుతాయి. అంటే ఏంటిది అంటే సో ఎక్కువగా ఇవి పార్టిసిపేట్ చేస్తుంటాయి. హైలీగా లార్జ్ నెంబర్ లో ప్రెజెంట్ ఉన్నాయి అంటే ఏంటి అంటే IgG. సో IgG అనేది లార్జ్ మెంబర్ లో ప్రెజెంట్ అయ్యి సో 75% అనేది సో ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఇదేంటిది మనకి సో పాసెస్ ద ప్లాజెంటా నుంచి అంటే ఇది మదర్ నుంచి మనకి సో ఫెటల్ స్టేజ్ లోకి ఇది పాస్ అవుతుంటుంది. ఓకే, సో నెక్స్ట్ మన IgA అనేది మనకి ఆల్రెడీ తెలుసు. సో ఇది మిల్క్ ప్రొడక్షన్ లో మనకి మిల్క్ లో మనకి ప్రెజెంట్ ఎక్కువగా క్రస్ట్ ఆఫ్ మిల్క్స్ లో ప్రెజెంట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది IgE వచ్చేసి ఏంటిది అంటే సో సెన్సిటివిటీ అన్నమాట, హైలీ సెన్సిటివిటీ. దిస్ ఈజ్ ఏ హైలీ సెన్సిటివిటీ. ఓకే, సో యాంటీబాడీస్.
సో ఇవేంటి అంటే సో ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి వచ్చినప్పుడు సో ఐజీ అనేది సో రెస్పాండ్ అవుతుంటది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది అంటే ఐజీడి. సో ఐజీడి అనేది ఏంటిది అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ బి లింఫోసైడ్స్. ఓకే. సో బి లింఫోసైడ్స్ యొక్క డిఫరెన్షియేషన్ లో అనేది సో ఐజీడి అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది? ఓకే. యెస్. సో నెక్స్ట్ వన్ అనేది సో యాంటిజెన్స్ అనేవి మనకి ఆల్రెడీ సో ఇక్కడ సో యాంటిజెన్ బైండింగ్ సైట్స్ అనేవి ఇక్కడ ప్రెజెంట్ అయి ఉన్నాయి. సో మరి యాంటిజెన్ యొక్క సో దీన్ని ఏమంటాము అంటే పారాటోప్ అని చెప్పేసి అంటాం. సో అదే యాంటిజెన్ లో ప్రెజెంట్ ఉండే సైట్ ఏమంటా అంటే సో డిఫరెంట్ స్ట్రక్చర్ లో మనకి ప్రెజెంట్ అయ్యి దాన్ని ఏమంటామంటే ఎపిటోప్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఎపిటోప్స్ అనేవి సో యాంటీబాడీస్ యొక్క పారాటోప్ పైన సో అటాచ్మెంట్ అవుతుంది, లింక్ అయిపోతుంటది. సో సర్ఫేస్ ఏరియా తోటి ఇది లింక్ అయిపోతుంటది. సో దీస్ ఆర్ ఏంటి మనకి యాంటీజెన్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది? ప్రజెంటేషన్ ఆఫ్ యాంటీజెన్స్. ప్రాసెసింగ్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ యాంటీజెన్స్. సో దీంట్లో మనకి ఇక్కడ సో ఏదైనా పాథోజన్ అనేది అటాక్ అయినప్పుడు సో సెల్ పైన సో పాథోజన్ అనేది అటాక్ అయినప్పుడు సో మాక్రోఫేజెస్ అనేవి సో సచ్ యాజ్ ఏంటి మనకి సెల్స్ అనేవి ఏంటి అంటే మాక్రోఫేజెస్. సో మాక్రోఫేజెస్ సెల్స్ పైన సో పాథోజన్స్ అనేవి అటాక్ అయినప్పుడు సో ఇవి ఏం చేస్తాయి అంటే లైసోజోమ్ అనేది ఏం చేస్తుంది? బ్రేక్ డౌన్ దట్ సో దట్ మా పాథోజన్స్. సో ఏం చేస్తున్నాయి అంటే ఎంజైమ్ రిలీజ్ చేసేస్తున్నాయి. లైసోజోమ్ అనే ఎంజైమ్ రిలీజ్ చేసి బ్రేక్ డౌన్ చేస్తున్నాయి. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ యాంటీజెనిక్ డిటర్మినెంట్స్. సో దీస్ ఆర్ కాల్డ్ ఏ యాంటీజెనిక్ డిటర్మినెంట్స్. సో స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ఇక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి. దట్స్ ఆర్ కాల్డ్ ఏ MHC, మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్. ఓకే. సో క్లాస్ 1 అండ్ క్లాస్ 2 అనేవి ఇక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి మనకి క్లాస్ 1 ఓకే MHC క్లాస్ 1 ఓకే. సో దిస్ ఈజ్ ఏంటిది? సర్ఫేస్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ న్యూక్లియేటెడ్ సెల్స్. సో ఏంటిది అంటే ఎక్కడ మనకి ఐడెంటిఫై చేస్తామంటే ఫౌండ్ ఇన్ సర్ఫేస్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ న్యూక్లియేటెడ్ ఓకే న్యూక్లియేటెడ్ సెల్స్ పైన ఇవి మనం ఫౌండ్ చేస్తాము అంటే ఐడెంటిఫై చేస్తాము. సో దీస్ ఆర్ టీసీ సెల్స్. సో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేంటి అంటే టీసీ సెల్స్ అనేవి సో ఇన్వాల్వ్ అవుతాయి. ఇది ఓన్లీ ఏంది సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ సిస్టమ్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది? క్లాస్ 2 ఓకే MHC క్లాస్ 2. సో ఇదేంటిది? ఓన్లీ సర్ఫేస్ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ పైన ఇవి ఓన్లీ సర్ఫేస్ ఆఫ్ ద యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ పైన ఇవి ఫౌండ్ అవుతాయి, ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయి అంటే ప్రజెంటింగ్ ద యాంటీజెన్స్ ఆఫ్ TH సెల్స్. ఓకే. TH సెల్స్ లో ఇవి సో ప్రజెంట్ అవుతాయి అండ్ TH సెల్స్ తో ఎగ్జిబిట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఏంటిది ఇక్కడ అంటే సో సెల్ మీడియేటెడ్ అండ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ సిస్టమ్ లో ఇవి పార్టిసిపేట్ చేస్తుంటాయి. దీస్ ఆర్ ఏంటి మరి ఓన్లీ పార్టిసిపేట్ ఇన్ సెల్ మీడియేటెడ్. సో ఏంటిది? MH క్లాస్ 1 అనేది ఏంటిది? ప్రజెంట్ ఇన్ ఓన్లీ పార్టిసిపేట్ ఇన్ సెల్ మీడియేటెడ్. సో MH క్లాస్ 2 బోత్ ఓకే. బోత్ అంటే ఏంటిది? సో సెల్ మీడియేటెడ్ అండ్ హ్యూమరల్ ఇమ్యూనిటీలో పార్టిసిపేట్ చేస్తుంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది? సో క్లాస్ 1 ఓకే. దీంట్లో వచ్చేసి మనకి ఇమ్యూన్ సిస్టమ్ లో సో టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్స్ అనేవి చూసినట్లయితే టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ లో ఇన్నేటివ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అండ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ ప్రెజెంట్ అయి ఉన్నాయి. సో ఇన్నేటివ్ ఇమ్యూనిటీ సిస్టమ్ లో ఏంటి అంటే సో ఇన్నేటివ్ మీన్స్ అంటే ఏంటి? బోర్న్ ఆర్ ప్రజెంటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్. ఓకే. ఇది మనకి బై బర్త్ తోటే ఇది ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్పెసిఫిక్ గా వచ్చేస్తుంటది. సో దీస్ ఆర్ ఏంటి మనకి అంటే సెల్ఫ్ గా మనకి రిజిస్ట్రేషన్ చేసుకునే అంత కెపాసిటీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఏంటి? సో దీంట్లో వచ్చేసి ఫిజికల్ బ్యారియర్స్ అటోనామికల్ బ్యారియర్స్ అని చెప్పేసి అంటాం. ఫిజికల్ బ్యారియర్స్. సో అవి ఏంటివి అంటే స్కిన్ ఓకే స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రెయిన్. సో మెయిన్ ఫిజికల్ బ్యారియర్స్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది? స్కిన్ ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్
ప్రివెంట్ చేస్తుంది. సో మ్యూకస్ ఏం చేస్తున్నాయి, హెల్పింగ్ ద ట్యాంపరింగ్ అండ్ కిల్లింగ్ దట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ అవర్ బాడీ. సో ఏం చేస్తాయంటే బాడీలో సో మనకి మ్యూకస్ అనేది ఏం చేస్తుంది, సో ట్యాంపరింగ్ చేస్తుంటాయి. సో ఎగ్జాంపుల్ అనేది మనకు బ్రీతింగ్ లో తీసుకున్నట్లయితే సో మ్యూకస్ అనేది ఏమైతుంది మనకి, సో ఏంటి ట్యాంపరింగ్ డస్ట్ పార్టికల్స్ ని సో ఏం చేస్తుంది, ట్యాంపరింగ్ చేసేస్తున్నాయి, కిల్ చేసేస్తుంటాయి. ఓకే. సో నెక్స్ట్ మనం వచ్చేసింది ఫిజియాలజికల్ బ్యారియర్స్ వచ్చేసి ఏంటిది మనకి, సో హెచ్సిఎల్. సో మనకి డైజెస్టివ్ సిస్టమ్ లో హెచ్సిఎల్, స్టమక్ లో మనకి హెచ్సిఎల్ లో ఏంటిది, సో బిఫోర్ దట్ ఏంటిది మనకి హంగ్రీ టైంలో సో ఏమైతుంది అంటే హెచ్సిఎల్ అనేది సీక్రెట్ అవుతుంది. సో ఏంటిది, సో అప్పుడు ఏమైతుంది అంటే సో మన ఫుడ్ తీసుకున్నప్పుడు ఫుడ్ ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ ఏమైనా ఎంటర్ అయినప్పుడు సో హెచ్సిఎల్ ఏం చేస్తుంది అంటే డిస్ట్రాయ్ చేసేస్తుంటది. ఓకే. సో అప్పుడు మనం ఫుడ్ అనేది హంగ్రీ టైంలో ఫుడ్ తీసుకోకపోతే ఏమైతుంది అంటే సో హెచ్సిఎల్ అనేది సీక్రెట్ అయిపోయి సో కడుపులో మంట అనేది వస్తుంది, బర్నింగ్ స్టేజ్ అనేది సో ఫామ్ అవుతుంటది. సో అప్పుడు అట్లీస్ట్ వాటర్ అయినా తీసుకోవడం అనేది చేయాలి. సో ఏమైతుంది, సో ఆ హెచ్సిఎల్ అనేది డైల్యూటెడ్ అయిపోయి సో మంట అనేది సో డిక్రీజ్ అవుతుంటది. సో అందుకని ఏంటిది మనకి ఫుడ్ తీసుకున్నప్పుడు సో హెచ్సిఎల్ అనేది సో ఏం చేస్తుంటది అంటే బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ సో ఎనీ ఫారిన్ పార్టికల్స్ అని ఉన్నట్లయితే సో డిస్ట్రాయ్ చేసేస్తుంటది. సో సెలైవాలో మనకి లైసోజైమ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఇవి సో ఏం చేస్తాయంటే మనకి ఏంటి స్మాల్ పార్టికల్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంటది. టియర్స్ లో కూడా మనకి ఏంటి అంటే సో ఏమైనా మనకి ఏంటిది టియర్స్ లో ఏంటి ఐస్ లో మనకి ఇక్కడ ఏదైనా చిన్న ఏంటిది యాంట్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు ఏం చేస్తుంటే లైసోజైమ్ అనేది సో దాన్ని కిల్ చేస్తుంటది. సో బ్యాక్టీరియాస్ కానీ వైరసెస్ కానీ కిల్ చేసేస్తుంటది. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి సెల్యులార్ బ్యారియర్స్. సెల్యులార్ బ్యారియర్స్ మీన్ బ్లడ్ ప్రోటీన్స్ అంటే ఏంటిది మనకి ఇక్కడ అంటే మోనోసైట్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్, మాక్రోఫేజెస్ అని ఏంటి అంటే బ్లడ్ ప్రోటీన్ యొక్క సో సెల్యులార్ బ్యారియర్స్ అని చెప్పేసి అంటాం. సో ఇవేంటి మనకి ఓకే. సో బ్లడ్ ప్రోటీన్స్ అనేవి ఏమేమి ఉంటాయంటే దీంట్లో సో న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేవి, మాక్రోఫేజెస్ అనేవి, సో నెక్స్ట్ వచ్చేసి పిఎంఎన్ ఓకే, పాలిమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్స్ అనేవి సో ఇవి మనకి సెల్యులార్ బ్యారియర్స్ అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సైటోకైన్స్. సో సైటోకైన్స్ వచ్చేసి ఇంటర్ఫెరాన్స్ ని సో ఇవి సో రిలీజ్ చేస్తున్నాయి. అంటే ఏంటి సైటోకైన్స్ అంటే ఏంటిది, సచ్ యాజ్ ఏ ఇంటర్ఫెరాన్స్. సో ఇంటర్ఫెరాన్స్ అనేవి ప్రొటెక్ట్ ద నాన్ ఇన్ఫెక్షన్ సెల్స్ ఫ్రమ్ ద ఇన్ఫెక్షన్. సో ఏంటి ఇన్ఫెక్షన్ నుంచి మనకి ఇది ప్రొటెక్ట్ చేస్తుంటది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్వైర్డ్ సో ఇమ్యూన్ సిస్టమ్. సో ఎక్వైర్డ్ ఇమ్యూన్ సిస్టమ్ లో వచ్చేసి ఏముంటుంది మనకి 2 టైప్స్ అనేవి ప్రెజెంట్ ఉంటాయి. సో దీంట్లో న్యాచురల్ అండ్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ సో పాసివ్ ఇమ్యూన్ సిస్టమ్. సో యాక్టివ్ లో అగైన్ 2 టైప్స్ ఉంటాయి, న్యాచురల్ ఎక్వైర్డ్ ఇమ్యూన్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఎక్వైర్డ్ ఇమ్యూన్ సిస్టమ్. సో పాసివ్ లో న్యాచురల్లీ ఎక్వైర్డ్ అండ్ ఆర్టిఫిషియల్లీ అంటే ఏంటి పాసివ్ న్యాచురల్లీ ఎక్వైర్డ్ ఇమ్యూన్ సిస్టమ్, సో పాసివ్ ఆర్టిఫిషియల్ ఎక్వైర్డ్ ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పేసి 2 టైప్స్ అనేవి ప్రెజెంట్ అయినాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి దీంట్లో మనకి ఇక్కడ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిస్కస్ చేసినట్లయితే సో యాక్టివ్ మీన్స్ ఏంటిది మనకి ఇక్కడ సో రెసిస్టెన్స్ డెవలప్ అనేది ఎట్లా జరుగుతుంది అంటే యాక్టివ్ అంటే ఏంటిదంటే ఇట్ సెల్ఫ్ ఓకే త్రూ ద ఏంటిది మనకి ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ ఇన్ ద బాడీ ఓకే. సో ఇన్ ద బాడీలో మనకి యాంటీబాడీస్ అనేవి సెల్ఫ్ గా మనకి ఏంటి ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో ఇది ఏంటి మనకి సో యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. సో ఇవి ఏం చేస్తాయంటే మనకి దీని ఎఫెక్ట్ అనేది స్లోగా ఉంటుంది అండ్ టేక్ ఏ లాంగ్ డ్యూరేషన్ టైం, బట్ దిస్ ఈజ్ ఏ ఎఫిషియంట్ గా వర్క్ చేస్తుంటుంది అనమాట ఓకే. సో ఎఫిషియంట్ వర్క్ అనేది చూపిస్తుంటుంది. సో దిస్ ఈజ్ మనకి 2 టైప్స్ అనేవి ఉంటాయి, న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. సో ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ అనేది సో ఎలా అడుగుతారు అంటే సో వ్యాక్సినేషన్ ఇస్ ఏ విచ్ టైప్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పేసి అడగవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఏదైనా ఈ వ్యాక్సినేషన్ నేమ్ ఇచ్చేసి సో దిస్ ఈజ్ ఏ విచ్ టైప్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పేసి అడిగే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఎగ్జాంపుల్స్ అండ్ డెఫినేషన్ ఇస్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే. సో దీంట్లో సో న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్. సో మీరు చైల్డ్హుడ్ టైంలో మనం అబ్జర్వ్ చేయొచ్చు, స్మాల్ పాక్స్ అనేవి మనకి అటాక్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఏంటంటారంటే కామన్ నేమ్ వచ్చేసి
తల్లి పోసిందని చెప్పేసి అంటారు, అమ్మవారు పోసిందని చెప్పేసి అంటారు. సో ఓకే, న్యాచురల్ గా మనకి ఏమైతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ చేసి సో విత్ ఇన్ 1 వీక్ ఆర్ 15 డేస్ లో సో అది ఏమైతుందంటే సో అది క్యూర్ అయిపోతుంటది. ఓకే. సో దిస్ ఇస్ ఏంటిది మనకి న్యాచురల్ ఎక్వైర్డ్ ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. సో అంటే ఏంటిది మనకి ఇక్కడ అంటే న్యాచురల్ గా రెసిస్టెన్స్ పవర్ అనేది సో న్యాచురల్ గా డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్. ఆర్టిఫిషియల్ మీన్స్ ఏంటిది మనకి అంటే సో బై దట్ ఏంటిది ఆహ్, వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్ అంటే కరోనా ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది ప్రెజెంట్ ఉంది కదా! సో కరోనాని తీసుకున్నట్లయితే సో ఏంటిది ఇనాక్టివ్ స్టేజ్‌లో ఉన్నటువంటి వాటిని సో ఇంట్రొడ్యూస్ చేసేసి సో మన బాడీలో ఏమైతది ఇమ్యూన్ సిస్టమ్ అనేది సో డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఏంటిది మనకి ఆర్టిఫిషియల్ యాక్టివ్ అక్వైర్డ్ సో ఇమ్యూనిటీ అని చెప్పేసి అంటాం. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకిక్కడ సో టెటానస్ అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఇచ్చారు. సో దిస్ ఇస్ ఏంటిది మనకి ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ సిస్టమ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పాసివ్ ఎక్వైర్డ్ ఇమ్యూన్ సిస్టమ్‌లో అగైన్ 2 టైప్స్ నేచురల్ అండ్ ఆర్టిఫిషియల్. సో పాసివ్ అంటే ఏంటిది మనకి అంటే ట్రాన్స్‌ఫర్ ద రెడీమేడ్ ఓకే. రెడీమేడ్ యాంటీబాడీస్ అనేవి ట్రాన్స్‌ఫర్ చేయడాన్ని సో దీన్ని ఏమంటాం పాసివ్ అంటాం. సో యాక్టివ్ అంటే ఏంటిది? యాక్టివ్‌గా అంటే ఏంటిది? మన బాడీ లోపల నేచురల్‌గా ప్రొడ్యూస్ కావడాన్ని ఏమంటారు? సో సెల్ఫ్‌గా ప్రొడ్యూస్ కావడాన్ని ఏమంటారంటే సో యాక్టివ్ అంటారు. సో పాసివ్ అంటే ఏంటిది? అంటే ఔట్ సైడ్‌లో ఏంటిది? మనకి రెడీమేడ్‌గా యాంటీబాడీస్ అనేవి తీసుకోవడాన్ని ఏమంటామంటే దాన్ని సో ఏంటిది పాసివ్ ఎక్వైర్డ్ ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్టివ్ అండ్ పాసివ్. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లో నేచురల్ పాసివ్ ఉంది అండ్ ఆర్టిఫిషియల్ ఉంది. నేచురల్ పాసివ్ అంటే ఏంటిది అంటే మదర్ టు చైల్డ్ అంటే ఫెటస్ బేబీకి ఓకే. మదర్ టు బేబీకి అనేది సో ప్లాజెంటా నుంచి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంటది. అంటే ఏంటిది రెడీమేడ్‌గా మదర్‌లో రెడీగా ఉన్నటువంటి యాంటీబాడీస్ అనేవి సో చైల్డ్‌లోకి సో ఏమైతున్నది ట్రాన్స్‌ఫర్ కావడాన్ని ఏమంటామంటే నేచురల్ పాసివ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. సో ఏంటిది కొలాస్ట్రమ్. సో కొలాస్ట్రమ్‌లో మనకి ఏవి ప్రెజెంట్ అయ్యాయి అంటే సో ఐజీఏ అనే మనకి యాంటీబాడీస్ అనేవి ప్రెజెంట్ అయ్యాయి కొలాస్ట్రమ్‌లో. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఓకే. సో ఎవ్రీ టైమ్ అనేది క్వెషన్ అనేది వచ్చేస్తుంటది. కొలాస్ట్రమ్ అంటే ఏంటిది ఐజీఏ 2 మార్క్స్ క్వెషన్‌లో కూడా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ సో అడుగుతుంటారు. సో నెక్స్ట్ వన్ ఏంటిది ఆర్టిఫిషియల్ పాసివ్ ఇమ్యూనిటీ. ఆర్టిఫిషియల్ పాసివ్ ఇమ్యూనిటీలో సో ఏంటిది అంటే యాంటీబాడీస్ రెడీమేటెడ్‌గా ఔట్ సైడ్‌లో మనకి ప్రిపేర్ అయ్యి ఉంటాయి. సో ఎలా అంటే మనకి సో ఏంటిది అంటే యాంటీవెనమ్. సో యాంటీవెనమ్ అంటే ఏంటి స్నేక్స్ యొక్క పాయిజన్ అనేది సో ఈ హార్ట్స్‌లో గాని సో అదర్ ఆర్గానిజమ్స్‌లో ఇంట్రొడ్యూస్ చేసేసి సో అక్కడ యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయితాయి. సో ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్‌ని సో మనం ఏం చేస్తాం ఇంజెక్షన్ ఓరియంట్‌లో మనకి ఏం చేస్తామంటే సో టేక్ ఆఫ్ చేసుంటాం. సో దట్ సో ఏంటిది ఆర్టిఫిషియల్ పాసివ్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లో హ్యూమరల్ ఇమ్యూనిటీ అండ్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి హ్యూమరల్ ఇమ్యూనిటీ అండ్ నెక్స్ట్ ఏంటిది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని 2 టైప్స్ అనేవి మనకి ప్రెజెంట్ అయి ఉన్నాయి. సో హ్యూమరల్ ఇమ్యూనిటీ. సో హ్యూమరల్ ఇమ్యూనిటీలో సో ఏముంటాయి అంటే యాంటీబాడీస్ అనేవి సో ఇక్కడ రిలీజ్ అయితాయి ఇంటూ ద ఏంటిది బాడీ ఫ్లూయిడ్స్‌లోకి. సో ఏమైతే యాంటీబాడీస్ ఆర్ రిలీజ్డ్ ఇంటూ ద ఫ్లూయిడ్ ఆఫ్ ద బాడీ. సో ఫ్లూయిడ్ ఆఫ్ ద బాడీని ఏమంటామంటే సో హ్యూమరస్ అని చెప్పేసి అంటాం. సో బాడీ క్యావిటీలో ఉన్నటువంటి ఫ్లూయిడ్‌ని ఏమంటామంటే హ్యూమరస్ అని చెప్పేసి అంటాం. సో దిస్ ఈస్ హ్యూమరల్ ఇమ్యూనిటీ. సో నెక్స్ట్ ఏంటిది మనకి ఇక్కడ అంటే హ్యూమరల్ ఇమ్యూనిటీలో సో బాడీ అంటే బాడీ ఫ్లూయిడ్స్ వచ్చేసి సచ్ యాస్ బాడీ ఫ్లూయిడ్స్ ఆర్ ప్లాస్మా, లింఫ్ దీస్ ఆర్ ఏంటి మనకి బాడీ ఫ్లూయిడ్స్. సో బాడీ క్యావిటీలో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్. సో హ్యూమరల్ ఇమ్యూనిటీలో ఏంటుంటాయంటే మనకి సో ఏం జనరేట్ చేస్తుందంటే బి లింఫోసైట్స్ అనేవి సో ఫ్రీ యాంటిజెన్స్ అని అండ్ సో మనకి బి లింఫోసైట్స్ ఏంటి ప్లాస్మా సెల్స్ అండ్ మెమరీ సెల్స్‌ని సో ప్రొడ్యూస్ చేస్తుంటాయి. సో సో ఇవి బి లింఫోసైట్స్ అనేవి దేనితోని ఇంటరాక్ట్ అయిపోతుంటాయంటే సో యాంటిజెన్ తోటి ఇంటరాక్ట్ అయిపోతుంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిదంటే మెకానిజమ్స్ చూసినట్లయితే సో హ్యూమరల్ ఇమ్యూనిటీలో మెకానిజమ్స్ వచ్చేసి సో క్లియర్‌గా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. సో బి లింఫోసైట్స్. సో ఇక్కడ మనకి ఓకే. సో యాంటీబాడీస్ వచ్చి మనకి బి లింఫోసైట్స్‌లో మనకి సో యాంటీజెన్స్ అనేవి సో దేనితోని అటాచ్ అయి ఉంటాయంటే సో యాంటీజెన్ బైండింగ్ సైట్ తోటి ఇక్కడ సో అటాచ్‌మెంట్ అయి ఉంటాయి. సో అటాచ్‌మెంట్ అయితాయి. ఓకే. సో ఇక్కడ సో రెడ్ కలర్ దాన్ని ఏమంటామంటే ఫ్రీ యాంటీజెన్స్ అనేవి యాంటీజెన్ బైండింగ్ సైట్ తోటి సో అటాచ్‌మెంట్ అయితుంటాయి. సో ఏంటంటే అటాచ్ అయితాయి.
సో ఓకే. సో అటాచ్ అయినటువంటి యాంటీజెన్స్ అనేవి సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఎంగ్లూఫ్ అయిపోయి సో ఏమైతాయి ఫ్రాగ్మెంట్ లాగా సో డివిజన్ అయిపోతుంటాయి. సో దీన్ని ఏమంటామంటే యాంటీ ఫ్రాగ్మెంట్స్ అనేవి సో ఫార్మ్ అయితాయి. సో ఈ యాంటీ ఫ్రాగ్మెంట్స్ అనేవి సో దేనితోటి ఎక్స్‌పోజ్ అయితుంటాయంటే సో ఎక్స్‌పోజ్ విత్ దట్ ఏంటిది అంటే ఎంహెచ్ క్లాస్ 2 ఓకే. ఎంహెచ్ క్లాస్ 2 కాంప్లెక్స్ తోటి ఇవి సో ఎక్స్‌పోజ్ అయితుంటాయి. ఓకే. సో ఎంహెచ్ క్లాస్ తోటి ఎక్స్‌పోజ్ అయినప్పుడు సో ఈ యాంటీజెన్ ఫ్రాగ్మెంట్ అనేవి సో ఏం చేస్తాయంటే సో టోటల్‌గా ఎంహెచ్ క్లాస్ 2 సో ఎంహెచ్ క్లాస్ 2 తోటి ఎక్స్‌పోజ్ అయితుంటాయి. సో అవి ఎంఎస్ క్లాస్ 2 అనేవి ఏం చేస్తాయంటే టీహెచ్ సెల్స్ తోటి బైండ్ అయితాయి. ఓకే. టీహెచ్ సెల్స్ తోటి ఎంఎస్ క్లాస్ 2 సెల్స్ అనేవి ఎంఎస్ క్లాస్ 2 అనేది సో టీహెచ్ సెల్ తోటి బైండ్ అయితుంది. విత్ దట్ ఏంటిది టీసీఆర్ టీ సెల్స్ రిసెప్టార్ తోటి బైండ్ అయితుంది. సో ఎంఎస్ క్లాస్ 2 బైండ్ విత్ దట్ టీహెచ్ టీ హెల్పర్ సెల్స్ త్రూ ద ఏంటి టీ రిసెప్టార్ సెల్స్. ఓకే. టీ సెల్ రిసెప్టార్స్. ఓకే. సో ఈ టీ సెల్ రిసెప్టార్ తోటి సో బైండ్ అయితుంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవేంటి అంటే సో అప్పుడు టీఎస్ టీఎస్ సెల్స్ అనేవి ఇంటర్‌ల్యూకైన్స్ ని సో రిలీజ్ చేస్తుంది. దీస్ ఇంటర్‌ల్యూకైన్స్ అనేవి సో ఏంటిది యాక్ట్ ఆన్ ద మెచ్యూర్డ్ బి సెల్స్. ఓకే. సో మెచ్యూర్డ్ బి సెల్స్ పైన సో ఇవి యాక్ట్ చేసేసి సో ఇవేం చేస్తాయి అంటే ప్రొలిఫరేట్ చేస్తాయి అన్నమాట. ఓకే. ప్రొలిఫరేట్ చేస్తాయి. ప్రొలిఫరేట్ మీన్స్ నథింగ్ బట్ నెంబర్ అనేది ఇంక్రీజ్ కావడం. ప్రొలిఫరేట్ అంటే ఏంది ఇంక్రీజింగ్ ఇన్ ద నెంబర్, ఇంక్రీజింగ్ దట్ నెంబర్. సో అండ్ డిఫరెన్షియేట్ ఇంటూ ద ప్లాస్మా సెల్స్ అండ్ మెమరీ సెల్స్. ఓకే. సో ఏం చేస్తాయి ఫస్ట్ సో ఫ్రీ యాంటీజెన్స్ అనేవి సో యాంటీజెన్ బైండింగ్ సైట్ తోటి బైండ్ అయినప్పుడు అంటే ఏంటిది మనకి బి లింఫోసైట్స్ అనేవి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాము. సో ఏం చేస్తాయి అంటే యాంటీబాడీస్ అనేవి మనకి సర్ఫేస్ ఏరియా పైన సో బి లింఫోసైట్స్ అనేవి టూ లింఫోసైట్స్ 2 యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది. సర్క్యులేటింగ్ అండ్ సర్ఫేసింగ్ ఏరియాలో మనకి ఇక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి అని చెప్పేసి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే. సో సర్క్యులేటింగ్ ఫ్రీ యాంటీబాడీస్ అనేవి ప్రెజెంట్ అయ్యి సర్ఫేస్ యాంటీబాడీస్ అనేవి ప్రెజెంట్ అయ్యి సర్ఫేస్ యాంటీబాడీస్ పైన సో యాంటీజెన్ బైండింగ్ సైట్ తోటి ఫ్రీ యాంటీజెన్స్ అనేవి బైండ్ అయిపోతాయి. సో దెన్ నెక్స్ట్ ఏంటి ఎంగ్లూఫ్ అయిపోయి సో ఏంటిది మనకి యాంటీజెనిక్ ఫ్రాగ్మెంట్స్ అనేవి సో ఇక్కడ పీసెస్ లాగా ఫామ్ అవుతాయి. సో ఈ పీసెస్ అనేవి సో ఎంహెచ్ క్లాస్ 2 ఓకే క్లాస్ 2 తోటి సో ఎగ్జిబిట్ అవుతాయి. సో ఎగ్జిబిట్ అయినప్పుడు సో ఎంహెచ్ క్లాస్ 2 అనేది దేనితో బైండ్ అవుతుంది సో టీఎస్ ఓకే టీ హెల్పర్ సెల్స్ తోటి బైండ్ అవుతుంది. టీ హెల్పర్ సెల్స్ అనేవి బైండ్ త్రో ద ఓకే టీ సెల్స్ రిసెప్టార్ ఓకే టీ సెల్ రిసెప్టార్ తోటి టీహెచ్ సెల్స్ తోటి ఇవి బైండ్ అయిపోతాయి. సో అప్పుడు నెక్స్ట్ ఏమైతుంది నెక్స్ట్ స్టెప్ లో ఇంటర్‌ల్యూకైన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇంటర్‌ల్యూకైన్స్ అనేవి సో మెచ్యూర్ బి లింఫోసైట్స్ ని ప్రొలిఫరేట్ చేస్తుంటాయి. ప్రొలిఫరేట్ అంటే ఏంది నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంటది. ఓకే. నెంబర్ అనేది ఇంక్రీజ్ అయిపోయి సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ప్లాస్మా అంటే నెంబర్ ఇంక్రీజ్ అయిపోయిన తర్వాతకి సో డిఫరెన్షియేట్ గా సో 2 సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ప్లాస్మా సెల్స్ అండ్ మెమరీ సెల్స్. సో ఈ ప్లాస్మా సెల్స్ అనేవి ఆల్రెడీ మీకు తెలుసు సో యాంటీబాడీస్ ని సో ప్రొడ్యూస్ చేస్తుంటాయి. సో ఈ విధంగా మనకి సో ఏంటిది ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ అనేది ఈ యాంటీబాడీస్ అనేది ఏం చేస్తుంటాయంటే ఇమ్మొబలైజింగ్ అనేది చేస్తుంది అండ్ సో న్యూట్రలైజేషన్ అనేది చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటిది మనకి ఇక్కడ అంటే సో కాంప్లిమెంట్ సిస్టమ్ అనేది చేస్తుంది. కాంప్లిమెంట్ సిస్టమ్ అంటే ఏంటిది మనకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఏంటిది మనకి అంటే ఎఫెక్టెడ్ సెల్స్ అనే దాంట్లో పోర్స్ అనేది చేసేసి ఈ ప్రోటీన్ అనేది పోర్స్ చేసేసి దాంట్లో ఏంటిది ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్ అనేవి అండ్ సాల్ట్స్ అనేవి ఎంటర్ ఇంటూ ద ఎఫెక్టెడ్ సెల్ త్రో ద పోర్స్. ఓకే. పోర్స్ నుంచి ఎంటర్ అయిపోయి ఏమైతుంది సెల్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంటది. సో ఏమైతుంది లాస్ట్ కి ఫైనల్ గా డై అయిపోతుంటది. సో దిస్ ఇస్ ఏంటిది కాంప్లిమెంట్ యాక్టివేషన్ అంటారు. కాంప్లిమెంట్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. సో నెక్స్ట్ అనేది ఏంటిది అంటే సో న్యూట్రలైజ్ అనేది చేస్తుంది. అప్సోనైజ్ అనేది చేస్తుంది అండ్ ఏంటిది సైటోటాక్సిటీ ఓకే. సో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏం చేస్తుంటాయి అంటే సో ఇవి డిస్ట్రాయ్ చేస్తుంటాయి. దిస్ ఇస్ దట్ ఏంటి మనకి సో వేరియస్ టైప్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ సిస్టమ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ సిస్టమ్ లో సో దీంట్లో వచ్చేసి మనకి ఏంటి ఏ విధంగా ఉంటుంది అంటే
సో యాక్టివేట్ ద టీఎస్ సెల్స్ అండ్ న్యాచురల్ కిల్లర్ సెల్స్. సో సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ సిస్టమ్ లో సో ఏంటిదంటే టీ సెల్స్ అనేవి అండ్ ఎన్కే సెల్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. సో దిస్ ఇస్ ఎట్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ సిస్టమ్. సో దీంట్లో వచ్చేసి మనకి ఎగ్జోజినస్ అండ్ ఎండోజినస్ అనేవి ప్రజెంట్ ఉంటాయి. సో సో దీంట్లో వచ్చేసి బోత్ ఎగ్జోజినస్ అండ్ ఎండోజినస్ సో యాంటీజెన్స్ అనేవి ప్రజెంట్ ఉంటాయి. సో డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద యాంటీబాడీస్. సో దీంట్లో ఏంటిది యాంటీబాడీస్ అనేవి పార్టిసిపేట్ అనేది ఉండదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ప్రొడక్షన్ అనేది ఉండదు, యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది ప్రజెంట్ అయి ఉండదు. సో ఓన్లీ ఏంటిది ఎగ్జోజినస్ అండ్ ఎండోజినస్ యాంటీజెన్స్. సో ఎగ్జోజినస్ అంటే ఏంటిది, ఎగ్జోజినస్ యాంటీజెన్స్ అంటే ఏంటి అంటే సో అవుట్ సైడ్ లో ఉన్నటువంటి సో మనకి సరౌండెడ్ గా ఉన్నటువంటి ఫారిన్ పార్టికల్స్ అనేవి బాడీలోకి ఎంటర్ కావడాన్ని ఏమంటామంటే ఎగ్జోజినస్ యాంటీజెన్స్ అంటాం. ఎండోజినస్ యాంటీజెన్స్ అంటే ఏంటిదంటే ఇన్సైడ్ ఆఫ్ ద బాడీలో నుంచి మనకి ఏమైతే అంటే సమ్ యాంటీజెన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఓకే, సో సెల్ఫ్ యాంటీజెన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో దట్ కాల్ ఏ ఎండోజినస్ యాంటీజెన్స్. సో మెకానిజం చూసినట్లయితే సో యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అనేవి ప్రాసెస్ లో మనకి సో ఎండోజినస్ అనేవి యాంటీజెన్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తుంటాయి. సో ఆల్టర్డ్ సెల్ఫ్. ఓకే, సో ఏపీసిఎస్ లో మనకి ఇక్కడ సో ఏంటి ఎగ్జో. ఓకే, సో ఎగ్జో అనేవి పార్ట్స్ అంటే దానిపైన ఎగ్జిబిట్ అవుతుంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏఎస్సి. ఓకే, దీంట్లో ఏంటిది ఎండో. ఎండో అంటే ఏంటి సెల్ఫ్ గా ఉన్నటువంటి యాంటీజెన్స్ అనేవి సో పైన ఇవి ఎగ్జిబిట్ అవుతుంటాయి. సో ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి. సో ఏపీఎస్. సో ఏపీఎస్ లో ఎగ్జోజినస్ యాంటీజెన్స్ అనేవి అవుట్ సైడ్ ఉన్నటువంటి యాంటీజెన్స్ అనేవి ఏమవుతున్నాయి సో అటాక్ అయినప్పుడు సో దీనికి ఏమవుతున్నాయి సో ఇవి యాంటీజెన్ బైండింగ్ సైడ్ తోటి ఎంటర్ అయిపోతాయి. సో దీంట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అంటే సెల్ సైటోప్లాస్మాలోకి సో ఎంటర్ అయినప్పుడు సో యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ సైటోప్లాస్మాలోకి ఎంటర్ అయిపోయి సో యాంటీజెన్ ఫ్రాగ్మెంట్స్ అనేవి యాంటీజెనిక్ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే స్మాల్ స్పీసెస్ లాగా ఇవి డివైడ్ అవుతుంటాయి. సో దిస్ ఇస్ ఏంటిది మనకి వెసికిల్స్. సో ఈ వెసికిల్స్ లో మనకి ఎంఎస్ క్లాస్ 1 ఎంఎస్ క్లాస్ 2 అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఈ యాంటీజెన్ అనే ఫ్రాగ్మెంట్స్ అనేవి సో ఈ వెసికిల్స్ లో ఉన్నటువంటి ఎంఎస్ క్లాస్ 2 తోటి అంటే ఎంఎస్ క్లాస్ 1 క్లాస్ 2 అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఈ యాంటీజెన్ ఫ్రాగ్మెంట్స్ అనేవి సే అగైన్ ఎంటర్ ఇంటూ దట్ వెసికిల్స్. సో వెసికిల్స్ లో ఉన్నటువంటి ఎంహెచ్సి 1 క్లాస్ 1 తోటి క్లాస్ 2 తోటి సో ఇవి సో అవుట్ సైడ్ మెంబ్రెయిన్ పైన ఏమైతుంటాయి ఎక్స్పోజ్ అవుతుంటాయి. సో అవుట్ సైడ్ మెంబ్రెయిన్ పైన ఎక్స్పోజ్ అయినప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే సో ఎక్స్పోజ్ అయినప్పుడు టీ హెల్పర్ సెల్స్ అనేవి సో బైండ్ అవుతాయి. సో విత్ త్రో ద టీ సెల్ రిసెప్టార్ సెల్స్. ఓకే, సో దేనితోటి అంటే టీ సెల్ రిసెప్టార్ సెల్ తోటి సో ఏమైతాయి బైండ్ అవుతుంటాయి. సో ఇవి నెక్స్ట్ ఏమైతాయి అంటే ఇంటర్లుకైన్స్ అనేవి రిలీజ్ చేస్తుంటాయి. సో ఇంటర్లుకైన్స్ అనేవి సో అదే విధంగా ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్స్ అనేవి సో ఇక్కడ ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్స్ అనేవి ఎండోజినస్ ఏంటి ఇన్సైడ్ ఆఫ్ ద బాడీలో ఉన్నటువంటి ఎండోజినస్ సెల్స్ అనేవి సో ఎండోజినస్ యాంటీజెన్స్ అనేవి ఏమైతున్నాయి సో ఎంటర్ అయినప్పుడు సో సో ఇక్కడ ఏంటిది సెల్స్ లోకి సో సైటోప్లాస్మాలోకి ఎంటర్ అయినప్పుడు ఫ్రాగ్మెంట్స్ లాగా యాంటీజెన్ ఫ్రాగ్మెంట్స్ లాగా డివైడ్ అయిపోయి సో ఇక్కడ వెసికిల్స్ తోటి వెసికిల్ లో ఉన్నటువంటి ఎంఎస్ క్లాస్ 1 క్లాస్ 2 తోటి అంటే ఏంటి ఏఎస్ అంటే ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్స్ అనేవి సో ఏంటిది ఆల్వేస్ ఏంటిది ఎంఎస్ క్లాస్ 1 అనేది ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, దీంట్లో ఏంటిదంటే క్లాస్ 1 ఉంటుంది, దీంట్లో ఏంటిది క్లాస్ 2 అనేది ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే, సో దీంట్లో క్లాస్ 1 ఆర్ క్లాస్ 2 బోత్ ఆర్ ప్రజెంటెడ్. ఓకే, సో ఏపీసీఎస్ లో క్లాస్ 1 క్లాస్ 2 బోత్ ఆర్ ప్రజెంటెడ్, బట్ ఏఎస్సి లో ఓన్లీ క్లాస్ 1 అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో క్లాస్ 1 తోటి సో ఎగ్జిబిట్ అయినప్పుడు సో ఏమైతున్నాయంటే టీసీ సెల్స్ అనేవి సో ఏం చేస్తాయి ఎగ్జిబిట్ చేస్తాయి. సో అప్పుడు టీ సెల్ రిసెప్టార్ తోటి బైండ్ అయిపోయి ఎగ్జిబిట్ అయిపోతుంది. సో దీంట్లో ఏమైతాయంటే సో ఇవి ఎఫెక్టార్ సిటిఎల్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఎఫెక్టార్ సిటీ సెల్స్ అంటే ఏంటిది సైటోటాక్సిక్ టీ లింఫోసైట్స్ అనేవి సో ఏమైతాయి అంటే సో ఎఫెక్టార్ సెల్స్ అనేవి అవుతాయి. సో ఈ దీంట్లో ఏమైతే ప్రొడ్యూస్ అవుతున్నాయి సో ఇవి ఎఫెక్టార్ సిటిఎల్ సెల్స్ ని అండ్ మెమరీ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఓకే, సో ఈ టీసీ ఎఫెక్టార్ సిటిఎల్ సెల్స్ అనేవి సో ఏం చేస్తాయంటే
పోర్ఫిరిన్ అనే ఎంజైమ్ అండ్ గ్రాంజైమ్ ని సో రిలీజ్ చేస్తుంది. పెర్ఫోరిన్ అనేది ఏం చేస్తుందంటే పెర్ఫోరిన్ సో ఏం చేస్తుందంటే ఇన్ఫెక్టెడ్ సెల్స్ కి అండ్ ఎఫెక్టెడ్ సెల్స్ కి అంటే ఇన్ఫెక్టెడ్ సెల్స్ కి సో ఏం చేస్తుంది అంటే పోర్స్ చేస్తుంది. పోర్స్ మీన్స్ ఏంటిది హోల్స్ చేస్తుంది. సో హోల్స్ చేసినప్పుడు ఏమైతుంది అంటే సో మనకి ఇక్కడ నుంచి అవుట్ సైడ్ ఉన్నటువంటి ఫ్లూయిడ్ అండ్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్ అండ్ సాల్ట్స్ అనేవి ఈ పోర్స్ గుండా ఏమవుతాయి సో ఎంటర్ అయిపోయి ఆ సెల్ అనేది ఏమైతుంది సో బస్ట్ అయిపోతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఓకే, సో దిస్ ఇస్ అట్ ఏంటిది పెర్ఫోరిన్. సో గ్రాంజైమ్స్ ఏం చేస్తాయంటే పోర్స్ నుంచి సో గ్రాంజైమ్స్ అనేవి ఎంటర్ అయిపోయి సో ఈ సెల్ ని ఏం చేస్తుంది అంటే డైయింగ్ అంటే ఇది సెల్ఫ్ గా డిస్ట్రాయ్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటాం ఎప్టోసిస్ అని చెప్పేసి అంటాం. ఎపటోసిస్ ఎపప్టోసిస్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో దిస్ కాల్ ఏ ఎపప్టోసిస్. ఓకే, ఏంటిది దాన్ని అంటే ఏంటంటే ష్రింక్ అయిపోతుంది అనమాట. సో డిస్ట్రాయ్ అయిపోయి లాస్ట్ ఫైనల్ గా డై అయిపోతుంది. సో దిస్ ఇస్ దట్ గ్రాంజైమ్. ఓకే, సో అగైన్ ఒకసారి క్విక్ గా చూద్దాం. సో ఎగ్జోజినస్ యాంటిజెన్స్ అనేవి సో ఇక్కడ ఏమైతున్నాయి సో ఏపీసీఎస్ యొక్క సైటోప్లాజంలోకి ఎంటర్ అయిపోయి ఫ్రాగ్మెంట్స్ అనేవి సో ఫ్రాగ్మెంట్స్ లాగా డివైడ్ అయిపోతుంటది. దెన్ అగైన్ ఏమైతుంది మనకి సో ఎంటర్ ఇంటూ దట్ ఏంటిది వాసికిల్స్. సో వాసికిల్స్ లోకి ఎంటర్ అయిపోయి అక్కడ ఎంఎస్ క్లాస్ 1 ఆర్ క్లాస్ 2 అనేవి ప్రెజెంట్ అయ్యి ఎంఎస్ క్లాస్ 2 తోటి సో ఏవైతే సెల్ మెంబ్రేన్ పైన ఎక్స్పోజ్ అవుతుంటాయి. సో ఎక్స్పోజ్ అయినప్పుడు టీ హెల్పర్ సెల్స్ అనేవి సో బైండ్ అయిపోతుంటాయి విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీ సెల్ రిసెప్టార్స్. ఓకే, టీ సెల్ రిసెప్టార్ తోటి సో బైండ్ అయిపోతుంటాయి. సో నెక్స్ట్ అనేది ఇంటర్లూకెన్స్ అనేవి రిలీజ్ చేస్తుంటాయి. సో నెక్స్ట్ దీంట్లో కూడా సేమ్ యాజ్ ప్రాసెస్ అనేది జరిగిపోయి సో ఏమైతాయి ఎఫెక్టార్ సిటిఎల్ సెల్స్ సైటోటాక్సిన్ టీ లింఫోసైట్ సెల్ అనేవి యాక్టివేట్ అయిపోతుంటాయి. అంటే ఏంటి ప్రొడ్యూస్ చేస్తుంటది అండ్ మెమరీ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంటాయి. సో ఈ ఎఫెక్టార్ సిటీ సెల్స్ అనేది ఎఫెక్టెడ్ సెల్స్ పైన ఇన్ఫెక్టెడ్ సెల్స్ పైన ఏమైతాయి అంటే సో ఇవి సో పెర్ఫోరిన్ ని రిలీజ్ చేసేసి సో ఏమైతుంది సో ఇది పెర్ఫోరిన్ రిలీజ్ చేసి హోల్స్ అనేది ఫామ్ అవుతాయి, పోర్స్ ని ఫామ్ చేస్తుంది. సో ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అనేది సో ఎంటర్ ఇంటూ దట్ ఇన్ఫెక్టెడ్ సెల్స్. సో ఇన్ఫెక్టెడ్ సెల్స్ అనేవి ఏమైతాయి ఇలా ఫైనల్లీ బస్ట్ అయిపోతుంటాయి. సో గ్రాంజైమ్స్ అనేవి సో ఈ పోర్స్ నుంచి ఎంటర్ అయిపోయి సో ఫైనల్ గా ఏమైతుంది దట్ లీడ్స్ టు ద డైయింగ్. ఓకే, సో దిస్ ఇస్ కాల్ ఏ ఎపప్టోసిస్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఎస్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇమ్యూనోడెఫిషియెంట్ డిజార్డర్స్. సో ఇమ్యూనోడెఫిషియెంట్ డిజార్డర్స్ వచ్చేసి ప్రైమరీ ఇమ్యూనోడెఫిషియెంట్ డిజార్డర్. సో ఇవన్నీ మీరు సో రిలేటెడ్ గా మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ అనేది సో హెచ్ఐవి తీసుకున్నట్లయితే సింపుల్ గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో హెచ్ఐవిలో సో ఫస్ట్ వన్ వచ్చేసి గ్లైకోప్రోటీన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఈ గ్లైకోప్రోటీన్ అనేది సచ్ యాజ్ జీపీ 41, ఓకే, జీపీ 41 అండ్ జీపీ 120. సో జీపీ 120 అనేది సో ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది. ఈ జీపీ 120 అనేది సో మనకి సెల్ పైన అటువంటి ఏంటిది సెల్ సర్ఫేస్ పైన సో ఇవి సో అటాచ్డ్ అయిపోతుంటాయి. సో ఇక్కడ జీపీ 120 అనేది ఇక్కడ అటాచ్డ్ అయిపోయి సో ఏమైతుంది ఎంటర్ ఇంటూ దట్ ఏంటిది సెల్. ఓకే, సో ఓన్లీ ఏంటిది ఏ సెల్స్ ని అటాక్ చేస్తుందంటే టీహెచ్ సెల్స్ ని టీ హెల్పర్ సెల్స్ ని అటాక్ చేస్తుంటది. సో టీ హెల్పర్ సెల్స్ ని ఎంటర్ అయిపోయిన తర్వాతకి ఏమైతుందంటే సో ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఆర్ఐపి అనుకున్నట్లయితే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఫస్ట్ జరుగుతుంది. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ లో ఏమైతుందంటే సో ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి వైరస్ అనేది ఏంటిది అంటే ఆర్ఎన్ఏ. ఓకే, 5 minutes. సో దీంట్లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏ అనేది సో ఇక్కడ ఆర్ఎన్ఏ అనేది సో ఏ విధంగా కన్వర్ట్ అయిపోతుందంటే సో టిఎస్ సెల్స్ లో ఉన్నటువంటి హోస్ట్ సెల్స్ లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏ డిఎన్ఏ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో దాన్ని ఏమంటాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. ఓకే, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ వల్ల ఏమైతుంది సో దీంట్లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏ అనేది సో ఏమైతుంది సో డిఎన్ఏ లాగా కన్వర్ట్ అయిపోతుంది అది. ఓకే, దాన్ని ఏమంటామంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అంటాం. సో ఇది ఏమైతుంది డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లాగా ఇక్కడ సో ఇక్కడ డబుల్ స్టాండర్డ్ వైరల్ డిఎన్ఏ అనేది సో ఫామ్ అవుతుంది. సో దీంట్లో ఉన్నటువంటి మనకి హ్యూమన్స్ అంటే హోస్ట్ లో ఉన్నటువంటి అంటే ఏంటి టిహెచ్ సెల్స్ లో ఉన్నటువంటి సో డిఎన్ఏ తోటి ఓకే టిహెచ్ సెల్స్ లో ఉన్నటువంటి డిఎన్ఏ తోటి సో టిహెచ్ సెల్స్ లో ఉన్న డిఎన్ఏ తోటి ఇది ఏమైతుంది అంటే సో బైండ్ అవుతుంది. అంటే ఏంటిది అంటే ఇక్కడ ఇంటిగ్రేస్ అనేది జరుగుతుంది. ఐ మీన్స్ ఏంటిది ఇంటిగ్రేస్.
సో రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ తర్వాత ఏం జరుగుతుందంటే ఇంటిగ్రేస్ జరుగుతుంది. ఇంటిగ్రేస్ అంటే ఏంటిది? ఇంటిగ్రేస్ మీన్స్ ఏంటిది? సో ఇక్కడ కట్ చేస్తుంది అండ్ పేస్ట్ చేస్తుంది. ఓకే. సో కట్ చేస్తుంది అండ్ పేస్ట్ చేస్తుంది. కట్ అంటే ఏంటిది అంటే సో ఇక్కడ పోస్ట్ సెల్ ఉన్న డిఎన్ఏని కట్ చేసేస్తుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి డిఎన్ఏని సో ఇక్కడ దాన్ని పేస్ట్ చేసేస్తుంది. ఓకే. సో పేస్ట్ చేసిన తర్వాతకి ఏమైతుంది అంటే సో ఇక్కడ డిఎన్ఏస్ అనేవి సో వైరల్ ప్రోటీన్స్ అనేవి ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ప్రో వైరస్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఏమంటాం దాన్ని ప్రో వైరస్ అని చెప్పేసి అంటాం. సో ఈ ప్రో వైరస్ అనేది సో ఇక్కడ ఏంటిది ఫ్రాగ్మెంట్స్ అనేవి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఓకే. డిఎన్ఏస్ అనేవి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో నెక్స్ట్ అనేది ఏం జరుగుతుందంటే ప్రోటీయేస్. సో దెన్ నెక్స్ట్ దిస్ ఇస్ ఎ 1, దిస్ ఇస్ ఎ 2 అండ్ దిస్ ఇస్ ఎ 3 ప్రోటీయేస్. ఈ ప్రోటీయేజ్ అనేది ఏం చేస్తుందంటే కట్ ద వైరల్ ప్రోటీన్ ఇంటూ దట్ స్మాల్ పీసెస్. సో ఏం చేస్తుందంటే ఇవి ఒక ప్రోటీయేజ్ అనేది ఇక్కడ సో వైరల్ ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీన్ని ఏం చేస్తుందంటే కట్ చేసేసి సో ఈ కట్ చేసిన పీసెస్ అనేవి అవుట్ సైడ్ మెంబ్రేన్ పైన ఎగ్జిబిట్ అవుతుంటాయి. సో ఎగ్జిబిట్ అయ్యి అసెంబుల్డ్ అయిపోతుంటాయి. సో అసెంబుల్డ్ అయిపోయి సో నెక్స్ట్ టైం అయితే ఫైనల్ గా అవుట్ సైడ్ మెంబ్రేన్ పైన సో ఎక్స్పోజ్ అయిపోయి దెన్ న్యూరల్ ఏంటిది మళ్ళీ అగైన్ హెచ్ఐవి అనేది ఇక్కడ సో ఫామ్ అవుతుంటది. ఓకే. సో ఈ అసెంబ్లీ అయినటువంటి అన్ని పార్ట్స్ అనేవి కూడా సో ఏమైతాయి ఇక్కడ దీనిపైన సో న్యూ హెచ్ఐవి అనేది ఫామ్ అవుతుంటది. ఓకే. సో న్యూ హెచ్ఐవి అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ప్రోటీయేజ్ ఏం చేస్తుందంటే సో ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి సో ప్రోటీన్ ని అంటే ఏంటిది సో ప్రోటీన్ ని పార్టికల్స్ ని ఇక్కడ స్మాల్ పార్టికల్స్ అనేవి కట్ చేసేసి ప్రోటీయేజ్ అనేది స్మాల్ పార్టికల్స్ లాగా కట్ చేసేస్తుంది. సో ఈ కట్ అయినటువంటి వాటి ఏంటిది ప్రోటీన్స్ అండ్ ఇవన్నీ ఏమైతాయంటే స్మాల్ పీసెస్ అనేవి సో అవుట్ సైడ్ మెంబ్రెయిన్ పైన ఎక్స్పోజ్ అయిపోయి సో బడ్డింగ్ ఆఫ్ అనేది జరుగుతుంది. బడ్ ఆఫ్ అనేది జరిగి సో న్యూ హెచ్ఐవి వైరస్ అనేది ఫామ్ అవుతుంది. సో అప్పుడు ఇది ఏం చేస్తుంది సో డైరెక్ట్ గా ఇవి డిఎన్ఏస్ అనేవి సో ప్రొడ్యూస్ చేస్తుంటుంది. సో అప్పుడు ఏమంటామంటే దీన్ని హెచ్ఐవి జనరేషన్ ఫ్యాక్టర్ అంటాం. సో ఇవి కంటిన్యూస్ గా సో ఇవి ఫ్రాగ్మెంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటది. సో ఈ ప్రోటీయేజ్ అనేది ఎంజైమ్ ఏం చేస్తుంది కట్ చేసేసి బడ్ ఆఫ్ చేసేసి న్యూ హోస్ట్ ని అంటే న్యూ వైరస్ ని ఫామ్ చేస్తుంటది. ఓకే. సో దిస్ ఇస్ హెచ్ఐవి వైరస్.